తన జీవితం ప్రజాసేవకే అంకితమంటున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమంటున్నారు. కానీ కుటుంబ పాలన సాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్యకర్తలకు కాకుండా బంధువులకు మాత్రమే అందుబాటులో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. వైన్ షాప్ల విషయంలోనూ సొంత అవసరాల కోసం మాత్రమే పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో టీడీపీకి కంచుకోట కళ్యాణదుర్గం నియోజకవర్గం. అక్కడ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి అభిమానం. నాయకుల మధ్య సమన్వయ లోపంతో 2019 ఎన్నికల్లో టీడీపీ కంచుకోటపై వైసీపీ జెండా ఎగిరింది. 2024 ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో వైసీపీని భూస్థాపితం చేయడానికి టీడీపీ తరపున సురేంద్రబాబును ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిలబెట్టింది. టీడీపీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యపై అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే కళ్యాణదుర్గంలో స్థానిక మార్కెట్ యార్డ్లో వేలాది మంది నిరుద్యోగులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, అలాగే వారికి మధ్యాహ్నం మంచి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఐపీఎల్ తరహాలో కేపీఎల్ క్రికెట్ టోర్నీని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసి క్రీడాకారుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ తన వంతు సహాయాన్ని చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం సరిగా లేదని గ్రామస్తులు కోరిన వెంటనే తన సొంత నిధులతో మరమ్మతులు చేస్తున్నారు. పట్టణంలో 26 ఏళ్లుగా పేరుకుపోయిన 19,000 మెట్రిక్ టన్నుల డంపింగ్ చెత్త వల్ల చుట్టుపక్కల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ వారి సహకారంతో డంపింగ్ యార్డ్లో చెత్తను జీరో చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అభయ ఫౌండేషన్, ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత చేతి వృత్తుల శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. శిక్షణ అనంతరం వారికి సబ్సిడీతో కూడిన పనిముట్లను అందజేసే కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడ వరద బాధితుల కోసం తన వంతుగా 50 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించడమే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల సహకారంతో వేల కొద్దీ టన్నుల నిత్యావసర సరుకులు, బట్టలు, ఆర్థిక సహాయం అందించారు. పట్టణంలోని టీ కూడలిలో ప్రధాన సమస్యగా మారిన డ్రైనేజీ వ్యవస్థకు పరిష్కారం దిశగా తన సొంత నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా జరుపుతున్నారు. బీటీపీ ప్రాజెక్టు కృష్ణా జలాలను తీసుకువెళ్లి నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. కరోనా ప్రపంచాన్ని గడగడలాడించిన సమయంలో నిరాశ్రయులైన పేద ప్రజలకు, కరోనా వారియర్స్ కు తానున్నానంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 3 పూటలా నాణ్యమైన రుచికరమైన భోజనం, మంచినీరు అందించిన ఘనత అమిలినేనిది. ఏదైనా మనకు కావాలని చెప్పి ఆఫీస్ దగ్గర పోతే ఆ చిన్న కార్యకర్త వెళ్ళినా కూడా మాకు బాగా స్పందిస్తున్నాడు. మనకి ఏం కావాలన్నా కూడా ఏదన్నా సమస్య ఇది ఉందని చెప్తే గినా ఖచ్చితంగా అంటే వచ్చి ఒక గంట లోపల వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేసిపోతున్నారు. కాలు సమస్యలు కావండి, రోడ్డు సమస్యలు కావాలండి, లైట్ల సమస్యలు కావాలండి, ఇవన్నీ ఏం కావాలన్నా 1 గంట 2 గంటల లోపలనే అయిపోతున్నాయి. మా సమస్యలు ఏం తెలిపేది లేటు, ఆడిపోయి మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేస్తారు. ఇంత స్పీడ్గా స్పందించే ఎమ్మెల్యే ఇంత గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండే మంత్రి అయిన ఉషేష్ చిరైన్ గారు ఉన్నా కూడా ఇంత అధ్వానంగా ఇంత స్పీడ్గా చేసిన ఈ 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఒక లైట్ చూద్దామన్న ఫోన్లో వేసిందే లేదు. మనం చేసిన చెప్పే దానిలో ఒక పోయాడు సురేంద్రబాబు గారు ఆఫీసులో పోయి చెప్పి వెంటనే గంట లోపలే లైట్ ఫోన్లో వేసే జరుగుతుంది. ఎమ్మెల్యేగా గెలిచిన 100 రోజుల్లోనే నియోజకవర్గంలో ఇన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సురేంద్రబాబుపై నియోజకవర్గ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత మంచి ప్రజాప్రతినిధిని ఎన్నడూ చూడలేదంటూ రాబోయే రోజుల్లో సురేంద్రబాబు మళ్లీ ఎమ్మెల్యేగా తమకు రావాలని ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ఇంతకుముందు మంత్రిగా ఉన్నటువంటి ఉషా శ్రీచరణ్ గారి ఇంటి ముందు ఉన్న డంపింగ్ యార్డ్ని ఇంతవరకు ఆమె నిర్లక్ష్యంగా వదిలేశారు.
అలాంటి మెయిన్ ప్రాబ్లాన్ని ఇతను ఎలా చేశారంటే కేంద్ర విధి నిధులు ఉపయోగించేసి డంపింగ్ యార్డ్ని జీరో కాస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే కళ్యాణదుర్గంలో ముఖ్యమైన సమస్య వచ్చేసి డ్రైనేజీ. దానికోసం అనేసి తన సొంత నిధులతో ఒక డ్రైనేజీ తవ్వించేసి సర్వేగంగా పనులు నిర్వర్తిస్తున్నారు. ఇలాగే అభివృద్ధి వైపు చేస్తున్నారు కాబట్టి ఆయనకి నెక్స్ట్ కూడా ఇలాంటి అవకాశాలు కలిగించాలని కళ్యాణదుర్గాన్ని మరింత అభివృద్ధిలో చూస్తామని ఆశిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని సురేంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని ప్రజలంటున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాగానే ఉన్నత ప్రమాణాలతో కూడిన కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. సమస్య ఉందని తెలిసిన వెంటనే అండగా నిలుస్తున్నారని ప్రజలు తెలిపారు. ఇదిలా ఉండగా మరోవైపు మాత్రం ఎమ్మెల్యే సురేంద్రబాబుపై కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. నియోజకవర్గంలో కుటుంబ పాలన జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. కార్యకర్తలకు, నాయకులకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని, ఆయన బంధువులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈరోజు అభివృద్ధి పనులు చూస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులన్నీ ఈరోజు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో యువతకు ముఖ్యంగా ఉద్యోగాలు అయితేనేమి, డిఎస్సి కోచింగ్లు అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన నైపుణ్య అభివృద్ధి కోసము సబ్సిడీతో వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇప్పించడం కానీ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు ప్రతి ఒక్క వ్యక్తులను, ప్రతి ఒక్క సమూహాన్ని కలుపుకొని అందరికీ మంచి చేస్తూ తన సొంత నిధులతో ఈరోజు మా కళ్యాణదుర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీని సొంత నిధులతో యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి, ఆయన కుమారుడు మారుతి చౌదరిని కలుపుకుపోవడం లేదని హనుమంతరాయ్ చౌదరి వర్గీయులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధిష్టానం ఎన్ని చెప్పినా ఎమ్మెల్యే వర్గంలో మార్పు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే మొన్న జరిగిన వైన్స్ షాపుల అంశంలోనూ స్వలాభం కోసం మాత్రమే సురేంద్రబాబు పనిచేశారని విమర్శలు ఎమ్మెల్యేపై ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాదినేని ఉమామహేశ్వరనాయుడు వైసీపీ కండువా కప్పుకొని రంగయ్య గెలుపుకు అహర్నిశలు కృషి చేశారు. కానీ కూటమి సునామీతో కళ్యాణదుర్గంలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో అటు తలారి రంగయ్య జిల్లాకే పరిమితమయ్యారు. స్థానికంగా ఉన్న ఉమామహేశ్వరనాయుడికి వైసీపీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. రంగయ్య ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలో కార్యకర్తలకు, నాయకులకు పెద్దగా అందుబాటులో లేకపోవడం, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఎమ్మెల్యేకు కలిసొచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ కేడర్ టీడీపీ వైపు మొగ్గు చూపుతుందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో నియోజకవర్గంలో వైసీపీ మనుగడ ఉండదంటూ ప్రజల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.